ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గాల్ మండలం హౌసులోనిపల్లికి సంబంధించిన రైతులు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలో టీజీఐఐసి కోసం తమ భూముల్ని సేకరిస్తున్న సందర్భంలో ప్రతి లబ్ధిదారునికి కూడా ప్రభుత్వం ద్వారా ఇండ్లకు సంబంధించిన ప్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాట్లు ఇవ్వకుండా ఆ భూముల్ని మాత్రం ఇతర పరిశ్రమలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు ఇస్తామని చెప్పినటువంటి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు చేస్తున్న ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత కొనసాగుతుంది. యూరియా కోసం రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఆగ్రో కేంద్రాల వద్ద, పిఐసిఎస్ల వద్ద పెద్ద ఎత్తున రైతులు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి పిఐసిఎస్ వద్ద, ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా రైతులకు అవసరమైనటువంటి యూరియాను సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైనటువంటి యూరియాను తక్షణమే సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు సిద్దిపేట మండలంలో చిన్నకోడూరు మండలంలో పర్యటించారు. సిద్దిపేట మండలం పుల్లూరులోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి సేవల్ని ఆమె ఉపాధ్యాయులను, హెడ్ మాస్టర్ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాన్ని కూడా ఆమె సేకరించారు. నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారా లేదా అని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. అనంతరం చిన్నకోడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడ రోగులకు వైద్య సేవలు అందుతున్న విధానాన్ని కూడా ఆమె పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె డాక్టర్లకు సూచించారు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈరోజు కంది మండలంలో పర్యటించారు. కందిలోని ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి విద్యార్థులకు అందుతున్నటువంటి విద్యా సౌకర్యాలను, అట్లాగే అక్కడున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఆమె పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా సక్రమంగా భోజనం ఏర్పాటు చేయాలని, నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. విద్యార్థులకు అనారోగ్యానికి గురి చేసే విధంగా అక్కడ అపరిశుభ్రమైనటువంటి వ్యవస్థ ఉండకూడదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు. విద్య కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్య అందించాలని చెప్పి ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్కు ఆమె సూచించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.